నమస్కారము. 3వ పాసురం. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి దానాన్ని పొందిన శ్రీకృష్ణ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకేగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళ స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అసలు కలుగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఈ నీటిలో విరిసిన కలువులను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని కురోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరాళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరుగని మహా ఐశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం.